మనకి జీవితంలో ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనం చాలా డల్ అయిపోతుంటాం. ఆ టైంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దగ్గరికి చేరి, ఏంటి, ఏమైంది, మాతో చెప్పొచ్చు కదా, ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటారు. దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు మన చుట్టూ చేరి, మన దగ్గర చేరి ఫ్రెండ్లీగా మన భుజం మీద చేయేసి ఏంటి సమస్య అని అడుగుతారు. మనం చెప్తున్నప్పుడు సైలెంట్గా వింటారు, కానీ వాళ్ళ మైండ్లో ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. ఏంటి అంటే, అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి దీన్ని ఎలా చెప్పాలి అని వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన క్యారీ అవుతూ ఉంటుంది. కనుక ఎవరికి చెప్పొద్దు. వాళ్ళకి ఎంపతితో అడగరు, నీ మీద జాలితో అడగరు. వాళ్ళ ఒక క్యూరియాసిటీ, నీ జీవితంలో ఏం జరిగింది అనే క్యూరియాసిటీ తప్ప నీ మీద ఎంపతితోనో నీ మీద ఎఫెక్షన్తోనో నీ పక్కన ఉన్న వాళ్ళు నీ ప్రాబ్లమ్ని లేకపోతే నీ గురించి ఎప్పుడు కూడా అడగరు. కనుక మన ప్రాబ్లమ్స్ కానీ, మన లైఫ్లో జరిగే పర్సనల్ విషయాలు కానీ, సీక్రెట్స్ కానీ ఎవ్వరికీ చెప్పొద్దు. వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు అంటే, నువ్వు చెప్పిన దానికి మరి 4 పాయింట్లు యాడ్ చేసి అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎలా చెప్పాలని ఆలోచిస్తారు. జరిగేది ఇదే. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత క్లోజ్గా ఉన్నాడని ఇదే ఆలోచిస్తారు. కానీ నీతో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, నీ మూడ్ క్యారీ చేస్తూ ఉంటాడు. నువ్వు ఏడిస్తే తను ఏడుస్తాడు. కానీ లోపల ఎలాగుంటాడంటే, దాన్ని ఇంకోళ్ళకి ఎలా చెప్పాలని ఆలోచిస్తాడు. నీ పక్కనున్నోడికి లేదా నీ బెస్టీ అనుకున్న వాడికి నీ ప్రాబ్లం చెప్పడం వల్ల రెండే రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి మిస్ఇంటర్ప్రిటేషన్, 2 గాసిప్. ఈ 2 అవుతాయి. మిస్ఇంటర్ప్రిటేషన్, గాసిప్. ఎందుకంటే నీ జీవితం గురించి, నీకు వచ్చిన సమస్య గురించి నీకు అర్థమైనట్టుగా అవతల వాడికి అర్థం కాదు. ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం గురించి అర్థం చేసుకోవాలంటే హై మైండ్ మెచ్యూరిటీ ఉండాలి, బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ఉండాలి. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం, ఎలాంటి సొసైటీలో ఉన్నాం? 100 మందిని తీసుకుంటే మంచి వాళ్ళు, నిజాయితీ పరులు 5 కూడా ఉండరు. 99% ఆఫ్ ది పీపుల్ లుచ్చాలు, లఫూట్లే ఉన్నారు ఈ సొసైటీలో. అలాంటి పీపుల్ సొసైటీలో మన లైఫ్లో జరిగే పర్సనల్ విషయాలు ఏవేవో. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కడికి జరుగుతాయి, పొరపాట్లు, తప్పులు ప్రతి ఒక్కడు చేస్తాడు. దాని నుంచి రియలైజేషన్ అవుదాం, తెలుసుకుందాం, మన క్యారెక్టర్ని మరింత స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుందాం. అంతే తప్ప అవతల వాళ్ళకి చెప్పడం వల్ల నీ లైఫ్ ఊరంతా పడిపోతుంది, బజార్న పడుతుంది, 4 నోట్లో పడుతుంది నీ జీవితం. మన లైఫ్లో జరిగే ప్రతి సమస్యని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, మంచి లాయర్ని కలు. హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయి. మెంటల్ ప్రాబ్లం వచ్చిందా, మంచి థెరపిస్ట్ని కలు. డబ్బులు అవసరం పడింది, పేరెంట్స్ని కలు, పేరెంట్స్ని అడుగు. అంతేగాని ఇతరుల సాయం తీసుకోవడం చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే అంతటి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ నీ జీవితంలో, నీ సైడ్ నుంచి ఆలోచించి అంత మాటలు చెప్పినంత ఈజీ కాదు, అర్థం చేసుకొని ఇచ్చేయడు. మన జీవితంలో ఏవేవో తుఫాన్లు వస్తాయి, మనసులో రకరకాల తుఫాన్లు వస్తాయి. మన జీవితంలో జరిగే ప్రతి తుఫాన్ని బ్రాడ్కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలనిపించింది, పేరెంట్స్తో చెప్పు. అది ఎప్పుడు పీకలు తెగిపోయిన ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా చెప్పాలి పేరెంట్స్తో. నీ పడుకునే గదిలో కానీ, పూజ గదిలో కానీ గణపతి ఫోటోనో, ఒక రాముడితో, ఒక అమ్మవారితో పెట్టుకో, చెప్పు. ఖచ్చితంగా ప్రార్థించు. తప్పుంటే ఒప్పుకో, నా వల్ల తప్పు జరిగింది, లేదా అవతల వాళ్ళు నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు, ఈ సమస్య వచ్చింది, సాల్వ్ చేయి, ఈశ్వరుడితో చెప్పుకో. అంతేగాని ఇతరులు ఎవరితో చెప్పుకోవద్దు. నీ ప్రాబ్లంని, నీ సమస్యను నువ్వే ఎదుర్కొంటే నీ మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఎందుకంటే శారీరక బలం కంటే కూడా మానసిక బలం, మానసిక స్థైర్యం ఎంతో గొప్పది. అది మాటల ద్వారా వచ్చేది కాదు. కొంచెం ఆలోచించండి. జై హింద్.